నమస్కారం. నా పేరు చందు. ఎంటైర్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ది బెస్ట్ లొకేషన్ ఎక్కడుంది అండ్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వితిన్ 3 ఇయర్స్లో డబుల్ అయ్యే ఏరియా ఎక్కడుంది అండ్ ఎంటైర్ హైదరాబాద్లో ఐటీ జోన్కి దగ్గరగా చాలా బాగా డెవలప్ అవుతున్న అంటే రెసిడెన్షియల్ పరంగా అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా రెండు రకాలుగా ఉపయోగపడే ఏరియా ఎక్కడుంది అండ్ మార్కెట్ ఉన్నా లేకపోయినా ఆర్గానిక్గా 100% గ్రోత్ అయ్యే ఏరియా ఎక్కడుంది అని చెప్పి ఏ ప్రాపర్టీ అడ్వైజర్నైనా అడగండి అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి. ఎంటైర్ హైదరాబాద్లో గోల్డెన్ ట్రయాంగిల్ అనేది 100% ఆర్గానిక్గా గ్రోత్ అవుతున్న ఏరియా. అలాంటి గోల్డెన్ ట్రయాంగిల్లో మీకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని అద్భుతమైన లొకేషన్లో R1 జోన్లో HMD అప్రూవల్తో రెరా రిజిస్టర్డ్తో బ్యాంక్ లోన్తో మీకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఎంటైర్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా త్రూ కంపెనీ ద్వారా అమ్మే ప్లాట్స్ ఎక్కడా లేవండి, ఓన్లీ మన దగ్గర తప్పిస్తే. మిగతా అన్నీ ఆల్రెడీ ఎప్పుడో లేఅవుట్స్ చేసి ప్రాజెక్ట్స్ చేసి కంప్లీట్ అయిపోయి రీసేల్స్ జరుగుతున్నాయి తప్పిస్తే డైరెక్ట్ ల్యాండ్ లార్డ్ షేడ్స్లో త్రూ కంపెనీ ద్వారా ఎవరు అమ్మట్లేదు. అండ్ మనం ఇచ్చే ప్రైజు చాలా చాలా రీజనబుల్. అలాంటి ప్రైజు అలాంటి లొకేషన్లో మీకు అద్భుతమైన ప్రాజెక్ట్ మీ ముందు తీసుకురావడం జరిగింది. అసలు గోల్డెన్ ట్రయాంగిల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్కడుంది, ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి ఎందుకు ఇంత ప్రయారిటీ ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎంటైర్ హైదరాబాద్లో ఇప్పటివరకు చాలా ఏరియాస్లో మనం నార్త్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసాము, ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసాము, సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసాము అండ్ వెస్ట్ హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేసాము. బట్ ఇప్పటివరకు అన్ని చోట్ల పెరిగాయి హైదరాబాద్లో, బట్ వెస్ట్ హైదరాబాద్లో మాత్రం చాలా అద్భుతంగా పెరిగాయి. వై ఎందుకనంటే ఏదైతే ఐటీ హబ్ ఉందో మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, కోకాపేట్ కానీ, నానక్రామ్గూడ కానీ, గచ్చిబౌలి కానీ, నియోపోలిస్ కానీ ఈ ఏరియాకి నియర్ బై ఏదైతే ఏరియా ఉందో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది నియర్ బై ఉంటుంది. సో ఎందుకు ట్రయాంగిల్ని గోల్డెన్ ట్రయాంగిల్ అన్నారు అని అంటే, వెస్ట్ హైదరాబాద్లో 1,32,000 ఎకర్స్ కంప్లీట్గా 111 జీవోలో ఉంది. ఏదైతే మన ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్కి బ్యాక్ సైడ్ క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ ఏరియా అంతా కూడా 111 జీవోలో అప్ టు బెంగళూరు హైవేలో కూడా అంటే శంషాబాద్ కూడా 111 జీవోలో ఉండటం జరిగింది. బెంగళూరు హైవేలో అప్ టు పాలమాకుల వరకు కూడా 111 జీవో ఉండటం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకుంటే చేవెళ్ళ వరకు ఉండటం జరిగింది. ఈ వెస్ట్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక పార్ట్ మొత్తం 111 జీవో ఉండటం వల్ల రెసిడెన్షియల్ జోన్స్ అనేవి ఓన్లీ ఈ ట్రయాంగిల్ ఏదైతే పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి వరకు కానీ, శంకర్పల్లి నుంచి మోకిల్లా మీదుగా కోకాపేట్ కానీ, కోకాపేట్ నుంచి మళ్ళీ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఏదైతే కర్దనూరు ఉందో ఈ కర్దనూరు ఈ ట్రయాంగిల్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని గోల్డెన్ ట్రయాంగిల్గా పిలవటం జరుగుతుంది. ఎందుకు గోల్డెన్ ట్రయాంగిల్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్న నా ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి ఎందుకు ఇంత డిమాండ్ అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుంటే, మన ఎంటైర్ హైదరాబాద్లో ఒక 3 ఫేమస్ బిల్డర్స్ అండ్ బిగ్ బిల్డర్స్ ఉన్నారు. వారు మై హోమ్, రాజపుష్ప, అపర్ణ. ఈ 3 ప్రాజెక్ట్స్ గత 10 సంవత్సరాల నుంచి మీరు చూసుకోండి 90% ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెస్ట్ హైదరాబాద్లోనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నార్త్ హైదరాబాద్లోను, ఈస్ట్ హైదరాబాద్లోను, సౌత్ హైదరాబాద్లో చాలా అంటే చాలా తక్కువ ప్రాజెక్ట్స్ అనేవి చేయడం జరిగింది. అసలు ఈ 3లో ఒక్కళ్ళు మాత్రమే నార్త్లో చేస్తున్నారు. ఈ మిగతా 2 అసలు ఓన్లీ వెస్ట్ తప్పిస్తే ఇంకెక్కడ కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ లేవు. అవి కూడా మేజర్గా మనకి నార్సింగి నుంచి మనకి ఏదైతే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఉందో ఈ మధ్యలో అంటే తెల్లాపూర్ కానీ, నానక్రామ్గూడ కానీ, కోకాపేట్ కానీ ఈ ఏరియాస్లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు చేస్తున్నారు. ఎందుకు వెస్ట్ హైదరాబాద్లోనే వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అంటే
ఇక్కడే సేల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడే చేయటం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఐటీ సెక్టార్కి నియర్ బై ఉన్న ఏరియా కాబట్టి. సేమ్ లైక్ దట్ గోల్డెన్ ట్రయాంగిల్ కూడా ఐటీ సెక్టార్కి నియర్ బై ఉన్న ఏరియా. ప్రజెంట్ చూసుకుంటే ఎంటైర్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్ని రెండు భాగాలుగా విభజిస్తే అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ లోయర్ గోల్డెన్ ట్రయాంగిల్గా మనం చెప్పుకోవచ్చు. అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మనకి మోకిలా ఏరియా అదంతా వస్తుంది. అండ్ లోయర్ గోల్డెన్ ట్రయాంగిల్ రైల్వే ట్రాక్ యువతల వైపు ఏదైతే ఉందో ఇది మనకి వెలిమల నుంచి, కొండకల్లు నుంచి, బానూరు, నందిగామ, కర్దనూరు, ఈ పాటి, గణపూర్ ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇదంతా లోయర్ గోల్డెన్ ట్రయాంగిల్గా మనం చెప్పుకోబడతాము. సో అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్ మోకిల్లాలో ఏదైతే ఉందో ఉన్నదే కొంతవరకే రెసిడెన్షియల్ జోన్ ఉంది. అది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది రెసిడెన్షియల్గా. అది కూడా మ్యాక్సిమం విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. లోయర్ గోల్డెన్ ట్రయాంగిల్లో రెసిడెన్షియల్ జోన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ లోయర్ గోల్డెన్ ట్రయాంగిల్లో నేను ఆల్రెడీ అన్ని వీడియో తీసి మీకు చూపిస్తాను. సో మెనీ కంపెనీస్, సో మెనీ విల్లా ప్రాజెక్ట్స్, సో మెనీ హై రైజ్ టవర్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మన వెంచర్కి విత్ ఇన్ 5 to 7 kilometers అరౌండ్ 70 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక 15 to 20 ప్రాజెక్ట్స్లో లివింగ్ కూడా వచ్చేసారు ఆల్రెడీ. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఇలాంటి లొకేషన్లో ఆ ఏరియాని మనకు చెప్తుంది. అంటే ఇలాంటి అక్కడక్కడ విల్లా ప్రాజెక్ట్స్, హై రైజ్ టవర్స్ వస్తున్నాయనంటే ఫ్యూచర్లో ఇది అద్భుతంగా డెవలప్ అవ్వబోతున్న ఏరియా అని చెప్పేసి అర్థం అనమాట. మీరు 100% ఈ ఏరియాలో ప్రజెంట్ ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా విత్ ఇన్ 2 years ఇది కంప్లీట్ అయిపోయి వీటిలోకి వస్తారు. అండ్ గోల్డెన్ ట్రయాంగిల్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది అని అంటే మార్కెట్కి సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ 2 నుంచి 5 ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి. అవి కూడా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, ఐదర్ విల్లా ప్రాజెక్ట్ కానీ ఐదర్ హై రైజ్ టవర్స్ కానీ. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటికి లివింగ్ వచ్చేస్తారు, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతానే ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా రెసిడెన్షియల్గా ఏదైతే R1 జోన్ ఉందో ఇదంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ కన్వర్ట్ అయిపోతుంది. అది కూడా చాలా ప్రామినెంట్ ఏరియా అండ్ మొత్తం అంటే అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ హై రైజ్ టవర్స్, ప్రీమియం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇలాంటి ఏరియా చాలా రిచెస్ట్ ఏరియా కాబోతుంది. ఇప్పుడు నల్లగండ్ల, తెల్లాపూరు, కొల్లూరు ఈ ఏరియా ఏ విధంగా డెవలప్ అవుతుందో సేమ్ నెక్స్ట్ డెవలప్ అయ్యే ఏకైక ఏరియా గోల్డెన్ ట్రయాంగిల్ మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు. మీరు 2 to 5 years తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్ ఇప్పుడు చూసి వెళ్ళండి, 2 to 5 years తర్వాత వచ్చి చూడండి, మీకు హ్యూజ్ చేంజ్ అనేది 100% కనిపిస్తుంది. మన ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అంటే నందిగామ ఏదైతే విలేజ్ ఉందో, నందిగామ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇటు పటాన్చేరు వెళ్ళటానికి, ఇటు శంకర్పల్లి వెళ్ళటానికి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది నందిగామ విలేజ్ అనేది. సేమ్ ఇటు 8 kilometers వస్తుంది, ఇటు 8 kilometers వస్తుంది. అండ్ పటాన్చేరు వరకు మనకి ఫ్యూచర్లో మెట్రో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది జస్ట్ 4.5 kilometers మాత్రమే ఉంటుంది నందిగామ నుంచి. 4.5 kilometersలో ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతాము అండ్ 8 kilometersలో పటాన్చేరు వెళ్ళిపోతాము, ముంబై హైవే వెళ్ళిపోతాము. ఇటువైపు కూడా 8 kilometersలో కరెక్ట్గా మనం శంకర్పల్లి కూడా వెళ్ళిపోతాము. అండ్ మధ్యలోంచి విశాఖ రోడ్లోంచి ఎగ్జిట్ నెంబర్ 2 కూడా కరెక్ట్గా 6.5 or 7 kilometersలో మనం ఎగ్జిట్ నెంబర్ 2 కూడా వెళ్ళిపోతాం. సో ఈ నందిగామ అనేది అన్ని ఏరియాస్ కంటే ఎగ్జిట్ నెంబర్ 2కి నియర్ బై ఉంటుంది, పటాన్చేరుకి నియర్ బై ఉంటుంది, ORRకి నియర్ బై ఉంటుంది, అండ్ ఆల్సో శంకర్పల్లి కూడా నియర్ బై ఉంటుంది. సో కరెక్ట్ మిడిల్లో ఉంటుంది ఇది. సో ఇలాంటి నందిగామ విలేజ్కి కరెక్ట్గా 900 meters మన ప్రాజెక్ట్ ఉంది. అది కూడా ఒక ప్రామినెంట్ రోడ్లో, ఒక BT రోడ్లో కంప్లీట్గా మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్లో మన ప్రాజెక్ట్ ఉండటం జరిగింది. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జాగృతి గ్రీన్ ఫీల్డ్స్. సో నా ప్రాజెక్ట్లో ఎందుకు కొనాలి అని అంటే నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నా లొకేషన్ R1 జోన్లో ఉంది, HMD అప్రూవ్డ్, రెరా రిజిస్టర్డ్, అండ్ బ్యాంక్ లోన్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. అండ్ డైరెక్ట్ ఏవైతే ఉన్నాయో
కంప్లీట్ కంపెనీ ప్లాట్స్ ఇవన్నీ కూడా కంపెనీ నుంచి డైరెక్ట్ ఇచ్చే ప్లాట్స్. అండ్ మీరు ప్రైజ్ విషయంలో కూడా మీరు కంపేర్ చేసుకోండి. ఈ సరౌండింగ్లో యావరేజ్ ప్రైస్ ఇన్సైడ్ వెళ్ళండి, అవుట్ సైడ్ వెళ్ళండి, రిటర్న్ వెళ్ళండి 35,000 అనేది యావరేజ్గా చెప్తున్నారు. బట్ మనం చెప్పేది జస్ట్ 29,000 per square yard చెప్తున్నాము. లిటిల్ బిట్ నెగోషియేషన్ చేసి ఇస్తున్నాము. సో ఈ 29,000 per square yard గోల్డెన్ ట్రయాంగిల్లో అనేది ఎక్కడా లేదు. ఇంకొకటి మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో నందిగామ నుంచి మనకి గత్తిక్ అని ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది. గత్తిక్ జూనియర్ కాలేజ్ నుంచి టువార్డ్స్ క్యాసారం రోడ్లో కరెక్ట్గా నందిగామ ఏదైతే శంకరపల్లి పటాన్చెరు రోడ్ నుంచి 800 మీటర్స్లో మన ప్రాజెక్ట్ ఉండటం జరుగుతుంది. ఈ 800 మీటర్స్లో 120 acres విల్లా ప్రాజెక్టు బిహెచ్ఎల్ మేఫేర్ వాళ్ళది గ్రీన్ మార్క్ ప్రాజెక్ట్, సుప్రీం ప్రాజెక్ట్ నేము. గ్రీన్ మార్క్ వాళ్ళు ఆల్రెడీ 120 acres సర్వే అంతా అయిపోయింది, హెచ్ఎండిఏకి ఇవ్వటం జరిగింది. వితిన్ 6 monthsలో విల్లా ప్రాజెక్ట్ 120 acresలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అనేది మన వెంచర్కి జస్ట్ 200 meters బిఫోర్ అనేది ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు. సో 6 months తర్వాత లాంచ్ చేసిన తర్వాత ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మన వెంచర్ని ఆనుకొని మిర్చి డెవలపర్స్ వాళ్ళు XXX ప్రీమియం విల్లాస్ అనేవి ఆల్రెడీ బ్రోచర్లు ఇవన్నీ లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వితిన్ 3 to 4 monthsలో లాంచ్ అయిపోతున్నారు. అండ్ మన వెంచర్ దాటిన తర్వాత సిఎస్కే బిల్డర్స్ అని చెప్పేసి వాళ్ళు హెచ్ఎండి అప్రూవల్ కూడా వచ్చేసింది, వాళ్ళు కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ రోడ్ ఏదైతే ఉందో మన ముందు రోడ్ 100 feet రోడ్ ఏదైతే ఉందో ఇది 100% ప్యూర్గా రెసిడెన్షియల్ రోడ్గా డెవలప్ అవుతూ ఉంది. బిహెచ్ఎల్ మేఫేర్ వన్స్ వచ్చారు అని అంటే ఈ రోడ్కి చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎప్పుడు చేయాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి అని అంటే అన్నీ రాకముందు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అన్నీ వచ్చిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు బిహెచ్ఎల్ మేఫేర్ విల్లాస్ లాంచ్ చేసి, మిర్చి డెవలపర్స్ విల్లాస్ లాంచ్ చేసి, సిఎస్కే లాంచ్ చేసి, ఇంకో 2-3 ప్రాజెక్టులు వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రైస్ ఉండదు, అప్పుడు వచ్చి చూసినా కూడా ప్లాట్లు ఉండవు. మనం ముందే మీకు ఇంటిమేట్ చేస్తున్నాను, ముందే చెప్తున్నాను కాబట్టి ఈ టైంలో ఈ ప్రైజెస్లో 29,000 per square yard అనేది మీరు గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్కడ చూసినా కూడా దొరకదు అసలు. సో అలాంటి ప్రైస్, ది బెస్ట్ ఆపర్చునిటీ, ది బెస్ట్ లొకేషను, 35 acres గేటెడ్ కమ్యూనిటీ ఇది కంప్లీట్గా. దీంట్లో phase 1, phase 2, phase 3 అని చెప్పేసి 3 phases ఉండటం జరుగుతుంది. కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. అండ్ ఎక్కడ కూడా ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉండదు, మీకు అండర్ గ్రౌండ్ వాటర్ ఇచ్చేసాము. 9 parks ఉన్నాయి టోటల్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో 9 parks ఉండటం జరిగింది. అండ్ కంప్లీట్ సీసీ రోడ్స్ ఇచ్చాం, ప్రాజెక్ట్ అంతా కూడా సీసీ రోడ్స్ ఇచ్చాం. మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ సీసీ రోడ్లు ఇవ్వటం జరిగింది మన ప్రాజెక్ట్లో. ఇలాంటి ప్రాజెక్టు ఇలాంటి ప్రైజు R1 జోన్లో హెచ్ఎండి అప్రూవల్తో, బ్యాంక్ లోన్తో, రెరా రిజిస్టర్డ్తో గోల్డెన్ ట్రయాంగిల్లో ఎక్కడా దొరకదండి. 100% మీకు మన దగ్గర చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. సో phase 3 అనేది రీసెంట్గా లాంచ్ చేశాం కాబట్టి దీంట్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. అండ్ phase 1లో కూడా మార్ట్గేజ్ రిలీజ్ అయిన ప్లాట్లు కొన్ని ఉన్నాయి. ఇలా కొన్ని ప్లాట్లు మంచి ప్లాట్స్ ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, నార్త్ ఉన్నాయి, అన్ని ప్లాట్స్ ఉన్నాయి. సో గోల్డెన్ ట్రయాంగిల్లో మీకు వితిన్ 2 yearsలో నేను రాసిస్తానండి. వితిన్ 2 to 3 yearsలో మీరు పెట్టే ఏదైతే 29,000 ఉందో యావరేజ్ ప్రైస్ 50,000 to 60,000 ఉంటుంది వితిన్ 2 yearsలో. మీరు రాసి పెట్టుకోండి. అండ్ మన ప్రాజెక్ట్లో 40 to 50% రెసిడెన్షియల్ అయిపోయి ఉంటుంది. మన వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్కి ఆపోజిట్ ఆల్రెడీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అవన్నీ కడుతున్నారు. అండ్ రెసిడెన్షియల్ అనేది అండ్ పీపుల్ మైగ్రేట్ అవటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వితిన్ 2 yearsలో లోకల్ బిల్డర్స్ ఎంటర్ అవుతారు. సినారియో మొత్తం చేంజ్ అవుతుంది, గోల్డెన్ ట్రయాంగిల్ సినారియో మొత్తం కూడా. సో ఇది మంచి అవకాశము, మార్కెట్కి సంబంధం లేకుండా ఆర్గానిక్గా పెరిగే జోను అండ్ ఏరియా కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేవన్నీ కూడా ఏదో నా స్వార్థం కోసమో లేదంటే ఏదో మార్కెట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఏ రోజు సజెస్ట్ చేయను. ది బెస్ట్ ప్రాజెక్టు, ది బెస్ట్గా మీకు ఉపయోగపడేలా ఉంటేనే నేను సజెస్ట్ చేస్తాను. సో మీరు వచ్చి మీకు సైట్ విజిట్స్ కూడా మేము అరేంజ్ చేస్తాము. అండ్ మీకు వెహికల్ పంపిస్తాము, మీరు వచ్చి చూడండి, సరౌండింగ్లో మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. కంప్లీట్గా మీరు టోటల్గా మన ప్రైస్కి వేరే వాళ్ళ ప్రైస్కి వేరియేషన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళొచ్చు. మీరు సైట్ విజిట్ చేయాలన్నా, ప్లాట్ చూడాలన్నా మీ నెంబర్ స్క్రోల్ చేస్తాము, ఆ నెంబర్ కాల్ చేయండి. అది ప్రత్యేకంగా నాదే, నా పేరు చందు, నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను.
మీకు విజిట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తాము. మీరు వచ్చి హ్యాపీగా చూసుకోవచ్చు. మీరు చూసి మీకు 100% నచ్చింది అనుకుంటేనే మనం ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు.